రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక్కొక్కసారి ఒక్క చిన్న యాక్షన్ చాలా పెద్ద పథకాన్ని పూర్తిగా విఫలం చేసేస్తుంది. చైనా లాంటి ఒక పథకాన్ని వేసింది. దాని లక్ష్యం భారతదేశాన్ని ఒంటరి చేసేందుకు, భారతదేశాన్ని ఏకాకి చేసేందుకు చైనా ఒక మహత్తరమైనటువంటి ప్లాన్ వేసింది. భారత్ చుట్టూ ఉన్నటువంటి దేశాలలో భారత్ పట్ల వ్యతిరేకతను ఎలా పెంచాలి అన్నదే ఈ పథకం యొక్క లక్ష్యం. ఇందులో భాగంగా మే 21వ తారీఖున, ఈ సంవత్సరం మే 21వ తారీఖున చైనా బీజింగ్లో ఒక త్రైపాక్షిక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో 3 దేశాల విదేశ వ్యవహారాల మంత్రులు పాల్గొన్నారు. ఒకటి పాకిస్తాన్, భారతదేశపు పచ్చి శత్రువు. రెండవది ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంతో ప్రస్తుతము రోజురోజుకి మైత్రి పెంచుకుంటున్నటువంటి తాలిబాన్ ప్రభుత్వము. మూడవది చైనా. ఈ 3 దేశాలు కలిపి ఇండియాని ఐసోలేట్ చేసేందుకు, ఒంటరి చేసేందుకు, ఏకాకి చేసేందుకు ఒక పథకం పన్నే. అందులో ఏ రకంగా చైనాకి చెందినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించినటువంటి స్కీములు ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో విస్తరించాలి అన్నది చైనా ప్రతిపాదించింది. అదే సమయంలో చైనా పాకిస్తాన్కి ఐక్యరాజ్య సమితిలో తాలిబాన్ల మీద ఉన్నటువంటి ఒక యుఎన్ శాంక్షన్స్ కమిటీ ఉంది. యుఎన్ శాంక్షన్స్ కమిటీ అండ్ తాలిబాన్, దాని చైర్మన్ పదవిని పాకిస్తాన్కి దక్కేలా చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే, తాలిబాన్ల విషయంలో ఐక్యరాజ్య సమితి జరిపేటటువంటి చర్చోపచర్చలన్నిటికీ పాకిస్తాన్ సారథ్యం వహిస్తుంది. దీని అర్థం ఏంటి? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో తనకు అనుకూలమైనటువంటి తాలిబాన్ వర్గాలను సమర్థించుకునేందుకు వీలు కల్పించింది. ఈ రకంగా ఈ 3 దేశాలు కలిసి భారత్ని ఒంటరి చేయాలని పథకం వేశాయి. అంటే దీనిలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తి స్థాయిలో భాగస్వామి కాదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అంతర్జాతీయంగా సమస్యల్లో ఉంది. కాబట్టి దీనిలో భాగస్వామి కావడానికి ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించింది. అయితే ఈ మొత్తము ఏ రకంగా ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకరి సమాచారం ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి, ఏ రకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి 3 దేశాలు సహకరించుకోవాలి, ఇలాగ 3 దేశాల ఒక యాక్సిస్ తయారు చేసి అది భారత్కి వ్యతిరేకంగా ఉండేలాగా చైనా ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం గనక విజయవంతమైతే పూర్తిగా మన సార్క్ దేశాల కూటమి, ఇప్పుడు సార్క్ చాలా బలహీనం అయిపోయింది, కానీ దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యము తగ్గుతుంది. భారత్ ప్రాబల్యాన్ని తగ్గించడం ఇందులో అసలైనటువంటి లక్ష్యం. కానీ ఈ మొత్తము పథకం ఒక్క చిన్న సంఘటనతో చెల్లాచెదరైపోయింది, పటాపంచలైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. ఆ ఒక్క సంఘటన ఏంటి? గత శనివారం రోజున, ఈవేళ మంగళవారం, గత శనివారం రోజున ఆఫ్ఘనిస్తాన్లోని నార్త్ వజీరిస్తాన్లో ఉన్నటువంటి బన్నో నుంచి మిరాన్ షాకి వెళ్ళేటటువంటి మార్గంలో పాకిస్తాన్కి చెందినటువంటి ఒక మిలిటరీ కాన్వాయ్ మీద తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడి చేసింది. ఈ దాడిలో 26 మందికి పైగా పాకిస్తానీ జవాన్లు చనిపోయారు. ఒక 10-15 మంది గాయపడ్డారు కూడాను. మొదట్లో 16 మంది చనిపోయారన్నారు, తరువాత నంబర్ పెరుగుతూ 26 వరకు వచ్చాగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఈ సంఘటనకు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కారణము. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ని ప్రోత్సహిస్తున్నది ఆఫ్ఘనిస్తాన్. కాబట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్ పైన చర్య తీసుకోవడానికి పాకిస్తాన్ ఉపక్రమించింది, సిద్ధమైంది. అందులో భాగంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గులాం ఖాన్ బార్డర్ అనేటటువంటి ఒక బార్డర్ ఉంది, ఆ బార్డర్ క్రాసింగ్ని క్లోజ్ చేసేశారు. మనం ఏ రకంగానైతే పాకిస్తాన్ మీద వాగా బార్డర్ని క్లోజ్ చేసాము, వాగా అటారీ బార్డర్ని క్లోజ్ చేసాము, అలాగా ఈ గులాం ఖాన్ బార్డర్ క్రాసింగ్ని క్లోజ్ చేసేసింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు కానీ, లేకపోతే వాణిజ్యం కానీ ఈ మార్గం గుండా జరుగుతూ ఉంటుంది. దీనిని క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్లోంచి పాకిస్తాన్కి రావాలన్నట్టయితే వాళ్ళు ఇంకో 2 బార్డర్ క్రాసింగ్స్ ఉన్నాయి. ఒకటి తోర్ఖం, ఒకటి స్పిన్ బోల్డక్.
ఈ స్పిన్ బోల్డక్ నుంచి కానీ తోర్ఖం నుంచి కానీ రావచ్చు, మేము గులాం అలీ ఖాన్ ఏదైతే గులాం ఖాన్ బార్డర్ క్రాసింగ్ ఉందో దాన్ని మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్ దీన్ని తీవ్రంగా నిరసించింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో ఉన్నటువంటి ఇప్పటికే ఈ తోర్ఖం బార్డర్ కానీ స్పిన్ బోల్డక్ బార్డర్ కానీ ఈ రెండు చోట్ల కూడాను ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు తాలిబాన్లు సైనిక దాడులు చేసి పాకిస్తానీ అవుట్పోస్ట్లని ఆక్యుపై చేస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారు. పాకిస్తానీ సైనికులు అవుట్పోస్ట్లని వదిలి వెళ్ళిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా చైనా చేసిన ప్రయత్నం పక్కకి పోయింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని విమర్శించింది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన ప్రతిదాడి చేసింది. అందుకే పాకిస్తాన్ ఈ ఒక్క సంఘటనతో చైనా చేసినటువంటి మొత్తం ప్లాన్ విఫలమైపోయేటప్పటికీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదర్చడం కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పరంపరాగతమైనటువంటి వైరం ఉంది. రెండు ముస్లిం దేశాలే అయినప్పటికీ ఈ రెండు దేశాలకి పడదు. ఆఫ్ఘనిస్తాన్ అసలు పాకిస్తాన్తో ఉన్నటువంటి సరిహద్దునే గుర్తించదు. డ్యూరెంట్ లైన్ దాదాపు 2000 కిలోమీటర్ల డ్యూరెంట్ లైన్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ వాదన ఏంటంటే అటు ఇటు ఈ డ్యూరెంట్ లైన్కి అటు ఇటు తమ ప్రజలే నివసిస్తారు, పష్తూన్లే నివసిస్తారు, కాబట్టి ఇది మా భూమి అని వాదిస్తుంది. ఈ లైన్ బ్రిటిషర్లు సృష్టించిన కృత్రిమ సరిహద్దు, దీన్ని మేము గుర్తించమంటుంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని తన యొక్క పెరడుగా వాడుకోవడానికి, అంటే తన యొక్క బ్యాక్యార్డ్గా వాడుకోవడం కోసము ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే తనకు సంబంధించిన స్థావరాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటే భారత్ దాడి చేసినా కూడా ఉపయోగపడతాయన్నటువంటి లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. పర్యవసానంగా ఈ పొసగని పొత్తుని ఏదో రకంగా అల్లి కుట్టి ముడివేసి పీట ముడివేసి కలుపుదామన్నటువంటి చైనా ప్రయత్నం భగ్నమైంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఈ నార్త్ వజీరిస్తాన్లో బన్నూకి మిరన్ షా కోట్కి మధ్య ఉన్నటువంటి దారిలో జరిగినటువంటి బాంబు దాడి, దీనికి భారత్ని బాధ్యురాలు చేస్తుంది. ఇండియా వల్లే ఇది జరిగింది, ఇండియన్ ఏజెన్సీ పనిని చేశారు అని చెప్పి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తాము చేశామని ఒప్పుకున్న తరువాత కూడా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం లభిస్తున్నప్పటికీ కూడాను అసీం మునీర్ అదేవిధంగా పాకిస్తానీ ప్రభుత్వం ఈ దాడికి భారత్ని బాధ్యురాలు చేసింది. భారతే చేసింది ఇదంతా అని చెప్తోంది. కారణం ఏంటంటే వాళ్ళు కేర్ఫుల్గా ఆఫ్ఘనిస్తాన్ని ముగ్గులో దించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం కాస్త విఫలమైపోయింది. చైనా చాలా జాగ్రత్తగా పాకిస్తాన్కి సహాయం చేసేందుకు ఏదైతే పథకం వేసిందో ఆ పథకం కాస్త పటాపంచలైపోయింది. మొత్తం మీద ఇప్పుడు కథ మొదటికొచ్చింది. దాంతో పాకిస్తాన్ చైనాలు తలలు పట్టుకుంటున్నాయి, ఇండియాని ఐసోలేట్ చేయబోయి పూర్తిగా భంగపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.